సినీ నటుడు అలాగే చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. సో ఈ కేసు ఎందుకు నమోదైంది, ఈ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఎలక్షన్కి సంబంధించే కేసు నమోదైంది. సో ఈ నెల 11వ తేదీ అంటే ఎలక్షన్కి 2 రోజుల ముందు 13వ తేదీ ఎలక్షన్ కదా, 11వ తేదీన ఆయన నంద్యాలకు రావటం జరిగింది. సో అతని అల్లు అర్జున్ గారికి మిత్రుడైనటువంటి శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డిని కలవటానికి వచ్చారు. తన భార్య స్నేహారెడ్డితో కూడా కలిసి రావటం జరిగింది. సో అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడ మామూలుగానే బందోబస్తు ఎలాగో ఏర్పాటు చేస్తారు కాబట్టి అలాగనే ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఇలా జనం భారీ స్థాయిలో తరలి రావటం, సో ఈ పరిస్థితిని పై అధికారులకు తెలియచేయలేదు అనేటువంటి కారణంగా 2 కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎలక్షన్ సమయంలో భారీ జన సమీకరణ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అధికారులకు తెలియచేయనటువంటి కారణంగా 2 కానిస్టేబుల్ని ఆ రోజు అక్కడ విధుల్లో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. దీంతో పాటుగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కోడ్ నిబంధనలకు విరుద్ధంగా భారీ జన సమీకరణకు కారణమైనటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవీంద్ర మీద, అలాగే ఈ జన సమీకరణకు కారణమైనటువంటి అల్లు అర్జున్ మీద ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించారు అనేటువంటి కేసుని నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ కోరటం జరిగినట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.